మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అర్బన్ ఓటర్లు తమ వెంటే ఉంటారన్న ధీమాతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని కాషాయ దళం వేసుకున్న లెక్కలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఓటింగ్ శాతం ఒకంత పెరిగినప్పటికీ అది ఆశించిన సీట్లుగా మారకపోవడంతో పార్టీలో ఒక్కసారిగా ఎమర్జెన్సీ అలర్ట్ బెల్ మోగింది. కేవలం ఒక కార్పొరేషన్ మరియు ఒక మున్సిపాలిటీకి పరిమితం అవ్వడం, ఆపై పదవుల కోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో చేతులు కలపడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు ఉండదు, ఎవరికీ మద్దతు ఇవ్వం అని ప్రకటించిన బీజేపీ ఫలితాల తర్వాత గ్రౌండ్ లెవెల్లో అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ కు దిగడం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేసింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి వంటి చోట్ల విప్ ధిక్కరించి ప్రత్యర్థులతో జతకట్టిన నేతలపై 6 ఏళ్ల బహిష్కరణ వేటు పడటం క్రమశిక్షణ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చింది. బూత్ మేనేజ్మెంట్ లోపాలు, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు, అసంతృప్త నేతల రెబల్ పోరు పార్టీ కొంప ముంచాయన్న చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో దారుణ ఓటమిపై పోస్ట్ మార్టం మొదలుపెట్టిన పరివార్ శ్రేణులు రాబోయే ఎన్నికల నాటికి ఎలాంటి కొత్త స్ట్రాటజీలను అమలు చేయబోతున్నాయి, పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు రామచంద్రరావు నేతృత్వంలోని నాయకత్వం సిద్ధం చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తు ఉండదు, ఏ పార్టీకి మద్దతివ్వం అని భీష్మించుకున్న బీజేపీ ఫలితాల తర్వాత మాత్రం అంచనాలకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కేవలం కరీంనగర్ కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని మాత్రమే సొంతంగా దక్కించుకున్న బీజేపీ మరికొన్ని చోట్ల వ్యూహాత్మకంగా వైస్ చైర్మన్ పదవులను చేజిక్కించుకుంది. ఎన్నికల బరిలో పరస్పరం విమర్శలు చేసుకున్న పార్టీలు మున్సిపల్ చైర్మన్ పీఠాల కోసం ముసుగు పొత్తులకు తెరలేపాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ తో బీజేపీ అభ్యర్థులు పదవులను పంచుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. కనీసం వైస్ చైర్మన్ పదవులనైనా దక్కించుకోకపోతే క్షేత్రస్థాయిలో కేడర్ నిరుత్సాహానికి గురవుతుందని భావించిన పరివార్ పెద్దలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పై స్థాయిలో ఒకరిపై ఒకరు కత్తులు నూరుతున్న గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేయడం పార్టీని రక్షణలో పడేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ మాకు బి టీం అని, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఈ పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్టీ అధికారిక నిర్ణయానికి విరుద్ధంగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు మద్దతు ప్రకటించిన స్థానిక నేతలపై రాష్ట్ర నాయకత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా స్థాయి నేతలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ విప్ జారీ చేసినప్పటికీ కొందరు వార్డు సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంపై రాష్ట్ర కార్యాలయం సీరియస్ అయింది. పార్టీ అధికారిక ప్రకటన లేకుండా మద్దతు ఎలా ఇస్తారు అంటూ జిల్లా నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూటిగా నిలదీశారు. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునే క్రమంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణలు జగిత్యాల జిల్లా మెట్పల్లి బీజేపీలో ముసలం పుట్టించాయి. పార్టీ విప్ ను ధిక్కరించి ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపిన కౌన్సిలర్లపై రాష్ట్ర నాయకత్వం వేటు వేసింది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. మెట్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన లైన్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి పార్టీలకు మద్దతు ఇవ్వకూడదని, సొంత అభ్యర్థులను గెలిపించుకోవాలని భావించింది. కానీ గెలిచిన కొందరు కౌన్సిలర్లు మాత్రం పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రత్యర్థులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విప్ జారీ చేసినా ఖాతరు చేయకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో పార్టీ ఈ కఠిన చర్యకు దిగింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలకు బీజేపీ సమదూరం పాటిస్తుందని అగ్రనేతలు పదే పదే ప్రకటించారు. అయితే ఫలితాలు వెలువడి హంగ్ మున్సిపాలిటీలు తెరపైకి రాగానే బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. మద్దతు ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదంటూ ప్లేట్ ఫిరాయించడం, తీరా చైర్మన్ ఎన్నికల రోజున ఆచరణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ తో కలిసి పదవులు పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి వంటి చోట్ల విప్ ధిక్కరించిన వారిపై 6 ఏళ్ల బహిష్కరణ వేటు వేస్తూ క్రమశిక్షణను చాటుకుంటున్నామని చెబుతున్నా, మరోవైపు నరసాపూర్, అమంగల్, అలియాబాద్ వంటి మున్సిపాలిటీల్లో ప్రత్యర్థి పార్టీలతో కుమ్మక్కై పదవులు పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని భావించినప్పటికీ బీజేపీ వ్యూహాత్మకంగా వాటిని పక్కన పెట్టింది. తెలంగాణలో తన ఉనికిని చాటుకోవడానికి ఒంటరి పోరుకు సిద్ధమైన పార్టీ చివరకు పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి బద్ధ శత్రువులతో చేతులు కలపడం వల్ల పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందనే ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతుంది. ఈ దారుణ ఓటమి తర్వాత బీజేపీ
బీజేపీ తన పందాను మార్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. కేవలం ప్రకటనలకే పరిమితమైన జిల్లా, మండల స్థాయి కమిటీలను ప్రక్షాళన చేయనున్నారు. పనితీరు ఆధారంగానే పదవులు ఉండాలని కఠిన నిబంధనలు తీసుకురాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసిన వారిపై మెట్పల్లి తరహాలోనే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్రమశిక్షణ ఉల్లంఘించకుండా హెచ్చరికలు పంపనున్నారు. ఎన్నికల ముందే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడే ఫుల్ టైం లీడర్లను తయారు చేయాలని నిర్ణయించారు. ఏపీలో ఉన్నట్లుగా తెలంగాణలో కూడా టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా లోతుగా విశ్లేషించనున్నారు. ఒంటరి పోరు వల్ల ఓట్లు చీలి ప్రత్యర్థులకు లాభిస్తుందన్న అంచనాకు పార్టీ వచ్చినట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.